నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. సుడిగాలి సుధీర్ ఈ పేరు అందరికీ తెలిసిందే, ఎందుకంటే తను చాలా కింది స్థాయిల నుంచి ఈరోజు ఒక కమెడియన్గానే కాకుండా హీరో కూడా తన ఏమంటారు తన స్థాయిని పెంచుకున్న ఇదిలో తన మీద ఇప్పుడు కొన్ని అంటే న్యూస్లు వస్తున్నాయి. తన సినిమాకి ప్రమోషన్స్కి అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి, ఇంతవరకు సినిమా రిలీజ్కి కూడా తను సరిగ్గా వాళ్ళకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి డైరెక్టర్ మాట్లాడడం జరిగింది, ప్రొడ్యూసర్ మాట్లాడడం జరిగింది. డైరెక్టర్ అయితే కొన్ని సీన్స్ కూడా లీక్ చేశారని చెప్పేసి కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మరి సుడిగాలి సుధీర్ బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, సుడిగాలి సుధీర్ జబర్దస్త్లో ఎంత మంచి కమెడియన్ మనం అందరం చూసాం. చాలా కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఒక హీరోగా సినిమాలు తీయడం మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి ఒక వ్యక్తి మీద ఈరోజు కొన్ని నిందలు, అది నిందలు అనాలా నిజం అనేది మనకు తెలియదు ఇప్పటికి కూడా. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ మాత్రం బయటకు వచ్చేసి డైరెక్టర్ ఏమో సినిమావి లీక్ చేశారు సీన్స్, అండ్ సుధీర్ ఏమో సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి, ప్రమోషన్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? వీళ్ళని పక్కన పెడితే జనరల్గా ఒకటి చెప్తా చూడు, ఒక నిర్మాత ఈ రోజుల్లో సినిమాలు తీయడానికి ఎవరు రావట్లా. ఆల్రెడీ బాగా ఆరితేరి అదొక వ్యసనంలా మారిన ప్రొడ్యూసర్సే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. ఇంకా అదే తెలిసి ఇంకేం తెలీదు అన్నట్టుగా అదొక వ్యసనంలాగా ఒక ఆటలా తయారైపోయింది. ప్యాషనేట్గా సినీ రంగంలోకి రావాలి, ఓ మంచి సినిమా తీయాలి, ఆ తర్వాత ప్రొడ్యూసర్గా నేను ఎదగాలి అనే ఆలోచన మ్యాక్సిమం ఎవరికి రావట్లా. ఒకప్పుడు ఉండేవాళ్ళు మంచి ప్యాషనేట్ నిర్మాతలు. ఎందుకంటే ఇప్పుడు సినిమా బడ్జెట్లు పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి. అంటే మినిమం ఒక 5 కోట్లు పెడితే తప్ప సాదా ఫ్యామిలీ సినిమా కూడా నువ్వు తీయలేవు. నార్మల్ ఆర్టిస్టులు అట్ట పెట్టుకొని కొత్త వాళ్ళనో ఏమన్నో అటు ఇటుగా అంటే మంచిగా తీయాలనుకుంటే ఈ కృష్ణానగర్ మీద పోస్టర్లు వచ్చే సినిమాలని కాదు, అవన్నీ కాదు నేను మాట్లాడేది. మామూలుగా మంచిగా ఓ సినిమా తీయాలి, కొత్త గొప్ప తెలిసిన ఒక హీరోని పెట్టుకోవాలి, కొంచెం బాగా కనబడే ఒక హీరోయిన్ పెట్టుకోవాలి, కుటుంబంలో కూడా కొంచెం తెలిసిన మొహాలు ఉండాలి, టెక్నికల్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్, తక్కువలో తక్కువ ఒక మంచి టెక్నీషియన్, కెమెరామెన్, ఇట్లా ఎడిటర్, వీళ్ళందరినీ పెట్టుకున్నా సరే నీకు ఒక 5-6 కోట్లు, 10 కోట్ల లోపు బడ్జెట్ అవుతూ ఉంటుంది. ఆ 5 నుంచి 10 కోట్లు పెట్టే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు లేరు. 5 కోట్లు ఉంటే ఎక్కడన్నా ప్రాపర్టీ కొని రెంట్కి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ చేద్దామా, ఇంకేమైనా చేద్దామా అని ఆలోచించే వాళ్ళే ఉన్నారే కానీ అమ్మో సినిమా తీద్దామా అట్లాంటిది లేదు. అంటే ఉంటే ఉంటుంది, పోతే చెప్పలేము. ఎవరో ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్తాడు, ఈయనకు నచ్చుద్ది అది. నా దగ్గర 5 కోట్లు ఉన్నాయమ్మా, నువ్వు నాకు ఏ రోజు చెబితే నాకు నచ్చింది. నాలాగే ప్రతి ప్రేక్షకుడు ఆలోచించాలని లేదు కదా. కొన్ని కోట్ల మంది అది చూస్తారు, అమ్మో ఏంది ఇట్లుంది అంటారు. కానీ 5 కోట్లు పెట్టిన నా పరిస్థితి ఏంటి? సర్వనాశనం, నెత్తి మీద తడిగుడ్డ, ఇంకేం ఉండదు. కాకపోతే వాటికి కూడా కొన్ని సొల్యూషన్స్ వచ్చాయి. ఇప్పుడు మినిమం బడ్జెట్ మీరు పెట్టండి, పర్లేదు, సోగా మార్కెట్ చేద్దాం, ఇన్ని థియేటర్లో రిలీజ్ చేద్దాం, తర్వాత ఇంత రేటుకి ఓటీటీకి అమ్ముదాం, ఇంత రేటుకి శాటిలైట్, ఇంత రేటుకి ఆ హక్కులు ఈ హక్కులు, డిస్ట్రిబ్యూటర్స్, మీ 5 కోట్లు మీకు సేఫ్ అండి, ఏం అవ్వదు, హాయిగా ఇంకో సినిమా తీసుకోవచ్చు, ఒకవేళ పొరపాటున హిట్ అయితే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పి ఈ సోర్సెస్ కూడా ఉన్నాయిలే. ఇన్ఫిలిం బ్రాండింగ్స్ ఉంటాయి. నీకు చెప్పాలంటే ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమా ఫర్ ఎగ్జాంపుల్, ఏసీలన్నీ ఎల్జీఏ, ఫ్రిడ్జ్లన్నీ ఎల్జీఏ, టీవీ ఎల్జీఏ ఉందనుకో, ఎల్జీ కంపెనీ వాడితో విన్ సిచ్యువేషన్, వాడు కొంచెం డబ్బులు ఇస్తాడు ప్రమోషన్. హీరోయిన్ ఇంటి ముందు నువ్వు కోల్గేట్ పోస్టర్ వేసి, అదేంటిది ఒక పెద్ద సీన్కి పెళ్లి సీన్ ఉంది, ఇప్పుడు శతమానం భౌతి లాంటి పెళ్లి సీన్ ఉంది, అందరు కలిసి మేము కేఎల్ఎంలోనే షాపింగ్ చేస్తామని చూపించడం, ఇట్లాంటి వాళ్ళు కొంతవరకు ఆదుకుంటారు. అలా ఇన్ఫిలిం బ్రాండింగ్ తెచ్చే వాళ్ళు కూడా మనుషులు ఉన్నారు, కొంతమంది మార్కెటింగ్ వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకొని వాళ్ళు సర్దుతూ ఉంటారు. అంటే ప్రొడ్యూసర్ని సేఫ్ చేయించడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ధైర్యం చేసి ముందుకు వచ్చే వాళ్ళకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అంటే అవన్నీ ఎప్పుడు అవుతాయి, ప్రొడ్యూసర్ ఎప్పుడు సేఫ్ అవుతాడంటే ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి, నీ డైరెక్టర్ నీ కంట్రోల్లో ఉన్నప్పుడు, నీ హీరోయిన్ మీ వాళ్ళందరూ మీ యూనిట్ అంతా మీకోసం పనిచేసినప్పుడు నువ్వు సేఫ్ అవుతావు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీడు కృష్ణానగర్లో కథ కోసం ప్రొడ్యూసర్ కోసం కథ పట్టుకొని తిరిగేటప్పుడు ఉన్న సీరియస్నెస్ ప్రొడ్యూసర్ దొరికాక ఉండదు.
పెద్ద ఆఫీస్ తీసేస్తారు, అందులోనే అకామిడేషన్, అసిస్టెంట్ డైరెక్టర్లు అందులోనే పెడతారు, నెలకి ఇంత జీతం అని చెప్తా ఉంటారు. ఏం చేస్తున్నారంటే రాస్తున్నామండి, స్క్రిప్ట్ రాస్తున్నాం అంటారు. మందు మార్బాలని అలవాటు పడతారు. ఆడిషన్స్కి వచ్చే అమ్మాయిలతో నెంబర్లు మార్చుకొని మిస్బిహేవింగ్లు కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ అలవాటు, వీటికి అన్నిటికి ఒక్కసారి సడన్గా ప్రొడ్యూసర్ నుంచి అడ్వాన్సులు రాగానే ఆయన మర్చిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ప్యాషనెట్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఏంటి ఇంత కేర్లెస్నెస్ అని ఒక మాట అంటే, అబ్బాయి ఎంత కొవ్వు నీకు, నన్ను పట్టుకొని ఇంత కేర్లెస్నెస్ అంటావా, నాకు అంతకుముందు ఆ సినిమా చేసా, ఆ ప్రొడ్యూసర్ ఏమన్నా, ఇంతకుముందు ఇక్కడ చేసావు, ఆయన ఏమన్నా, ఎన్ని సినిమాలు చేసావు నువ్వు, నీకు అసలు నాలెడ్జ్ ఉందా దీని గురించి, ఇట్లాంటివి ఏమో మాట్లాడతారు. నెక్స్ట్ ఆ ప్రొడ్యూసరు ఒక మంచి సినిమా అనుకుంటున్నామండి, మా వాడు కథ చెప్పాడు, ఏం లేదు, హీరోయిన్ ముక్కు గిల్లుతాడు, హీరో ముక్కు గిల్లుతుంది, వీళ్ళిద్దరు గిల్లుతూ సడన్గా ఎవడో వచ్చి వెనక నుంచి జుట్టు పిక్తే ఇంటర్వెల్, తర్వాత ఒక పెద్ద కొట్లాట అవుతుంది, క్లైమాక్స్ అని ఒక కథ చెప్పేసావు. ఓకేనా, చిచ్చిచి ఇదేం స్టోరీ, నీకు ఎట్లా నచ్చిందంటే, అవునా ముక్కు గిల్లడం కొత్తగా అనిపించిందండి నాకు, నేను బుగ్గ గిల్లడం చూసాను పాత సినిమాలో అని చెప్తాడు. అది వెరైటీ అని నాకు వీడు చెప్పాడండి. బాబు ఎక్కడ గిల్లినా సరే గిల్లుడే, నువ్వు అనవసరంగా ఇట్లాంటి సినిమా నీకు వేస్ట్ అని వాడు చెప్తాడు. పోనీ దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, ముక్కుని గిల్లకుండా నిమిరితే బాగుంటుంది, జుట్టు పీకకుండా జడేస్తే బాగుంటుంది అని వాడు ఓ సలహా ఇస్తాడు. ఆ సలహా తీసుకొచ్చి డైరెక్టర్కి ఇస్తాడు. వీడికి నచ్చదు, లేదు నేను తల దూతానే ఉందాం అనుకున్నా, అసలు జడ నా కాన్సెప్ట్లోనే లేదు, నా స్క్రిప్ట్లో లేదు, నువ్వు ఎట్లా చెప్తావు అని గొడవ వస్తుంది. ఉంటే బాగుంటుంది, నువ్వు ఎందుకు వేలు పెడుతున్నావు నా కథలో, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని చెప్పి నలుగురు దగ్గర మాట్లాడి ఇంకో నలుగురితో చెప్పిస్తాడు, కో డైరెక్టర్తో. ఇట్లా డైరెక్టర్ కొంచెం అలిగారండి అంటే, మీరు ఏదో కథలో వేలు పెడుతున్నట్టు ఫీల్ అయ్యి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. ఏదో అవుతుంది, మా చిన్న గొడవలు అవ్వడానికి 100 కారణాలు. నెక్స్ట్ షూటింగ్ అంతా షెడ్యూల్ ప్లాన్ చేస్తావు నీట్గా. లొకేషన్ ఎక్కడ పెట్టామంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిలిం సిటీలో ఒక అవుట్డోర్ లొకేషన్ ప్లాన్ చేసా అంటావు. ఆ వారం అంతా వర్షాలు అల్పపీడనం అని నీకు తెలుసు, అయినా సరే నువ్వు అవుట్డోరే ప్లాన్ చేసావు. వెదర్ రిపోర్ట్ చూసి తెలుసు, ఏపీలో అల్పపీడనం, త్వరలో ఇంకో అల్పపీడనం, అది తుఫాన్గా మారే అవకాశం ఉంది, దూసుకొస్తుంది అని వార్తలు వస్తాయి, విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. నువ్వు ప్లాన్ చేసావు, షూట్ అవుట్డోర్ పెట్టావు, సెట్ వేసావు, వర్షం పడింది, తడిచింది, షూట్ క్యాన్సిల్ అయింది. ముందే చెప్పా కదా అయ్యా వద్దని, ఇప్పుడు అనవసరం 40 లక్షలు లాస్, చూడు ఇదంతా మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటామంటే, నా ప్లానింగ్ నేను షెడ్యూల్ ఇప్పుడు కాదు అప్పుడెప్పుడు వేసిన, తుఫాన్ ఇప్పుడు వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటావు అని వాదనలు పెట్టుకుంటా ఉంటారు. అసలు పనికి మళ్ళీ వాదనలే ఇవన్నీ, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. కానీ వాళ్ళు అట్లా అంటే, నేను 6 months బ్యాకే ఈ షెడ్యూల్ వేసాను, షెడ్యూల్ ప్రకారంగా వస్తే ఈరోజు ఇది అవ్వాలి, వర్షం పడితే నా తప్ప అని వాదిస్తాడు వీడు. తెలుసు కదా, తెలిసినా కూడా కొంతమంది ఇట్లా ఉంటారు, అంటే వాళ్ళకే తెలివి ఉన్నట్టు ఫీల్ అవుతారు. ప్రపంచానికి ఎవరికి తెలివి లేదు, నాకే తెలివి ఉంది, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ దిస్ షిప్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ హీరోలు మంచి సినిమా ఒప్పుకున్నారా, లాస్ట్ నీ పొన్ననే కదా అంత మంచి హిట్ వచ్చింది, మళ్ళీ ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఇది ఆడేటట్టు లేదని అటు చెప్తారు. దానికి తగ్గట్టు మళ్ళీ అక్కడ గొడవలు అవుతూ ఉంటాయి. ఇట్లా ఏదో కారణంగా గొడవ అవ్వడం, మధ్యలో నుంచి వాళ్ళో వీళ్ళో తప్పుకోవడం జరుగుద్ది. ఇప్పుడు 5 కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి అంటే, సగం సినిమా తీసాడు, దాన్ని సగం కంప్లీట్ చేయలేక, ఉన్నది రీల్ చింపుకోలేక, పూర్తి చేయలేక సతమతమై ఇట్లా కూర్చుంటాడు. ఓ 2 ఏళ్ళు ఆగితే అదేంటిది, హీరోకి గడ్డం వస్తుంది, హీరోయిన్ లావ్ అయిపోతుంది, ఓ క్యారెక్టర్ చచ్చిపోతుంది. ఏం చేస్తావు చెప్పు, వాడిదే హీరోలు మళ్ళీ. హీరోకి ఏమో నే బాబు కొంచెం గడ్డం అంటే, లేదు నేను వేరే సినిమా ఒప్పుకున్నా, అక్కడ ఈ గడ్డం ఇంత ఉండాలన్నాడు మా డైరెక్టర్, నువ్వు సడన్గా తీయమంటే ఎట్లా, అమ్మ కొంచెం లావయ్యో సన్నబడు, నేనేం చేయలేనండి, అది వచ్చేసింది, లాస్ట్ మంతే పెళ్లి చేసుకున్నాను నేను, ఆవిడేదో చెప్పుద్ది, ఇలాంటివన్నీ వస్తాయి. కానీ నిర్మాత పరిస్థితి చాలా దారుణం. ఇంకా ఎక్కడెక్కడ నుంచి అప్పులు తెస్తాడు, ఫైనాన్షియల్ తెచ్చుకుంటాడు, అందరికి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు ముందే. పాపం అందరికీ అడ్వాన్స్ నువ్వు రావు కదా, నీ డేట్లు ఇవ్వాలంటే నీకు అడ్వాన్స్ ఇవ్వాలి. మళ్ళీ నీకు మేనేజర్ గాడు ఆడొచ్చి, ఈ మధ్య బాబు గారికి బాగా అవకాశాలు వస్తున్నాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అడ్వాన్స్లు అన్నీ తీసేసుకుంటే నిర్మాత గురించి ఆలోచించేవాడు ఒకడు ఉండడు. సరే, ఇప్పుడు ఈ కథ అంతా అయిపోయింది, ఎన్నో కష్టాలు పడి కాళ్ళ వెళ్ళబడో, ఇంకో డైరెక్టర్ని పెట్టుకోనో, స్క్రిప్ట్లో మార్పులు చెల్పు చేసుకోనో, మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాడు నిర్మాత, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హీరోగా నువ్వు వచ్చి ప్రమోట్ చేసి నిర్మాత వెనకాల నిలబడితే, ఈ నిర్మాత నిన్ను నమ్ముకొని, అంటే అప్పటికి నీకు కూడా కొంచెం మార్కెట్ ఉంటే ఇంకో సినిమా తీసుకుంటాడు, ఇంకోటి తీస్తాడు. అప్పుడు నీకు మార్కెట్ లేకపోయినా సరే ఈ ప్రొడ్యూసర్ బాగున్నాడు అనుకుందాం, అనుకోకుండా ఈ సినిమా అయిన తర్వాత ఏ రిలేషన్ బిజినెస్ చేశాడు, 100 కోట్లు సంపాదించాడు, నువ్వు రోడ్డు మీద ఉన్నావు,
సార్ అది ఒక సినిమా మంచి కథ ఉంది చేద్దామంటే చేయొచ్చేమో, ఎప్పటికైనా పనికొస్తాడు నీకు. ఇన్వెస్ట్ ఇస్ అన్ ఇన్వెస్ట్. అంటే ఈ గొడవలు ఏదైనా ఉంటే మీరు చూసుకొని సినిమా మీద పడకుండా ఉంటే ఈ రోజు సినిమా బాగుండేదేమో. సీరియస్లీ మా అంటే ఇంకొకటి డైరెక్టర్ సరే తప్పుకున్నాడు, ఇప్పుడు చూడు మళ్ళీ డ్యామేజ్ సీన్లు లీక్ చేస్తావా నువ్వు? అసలు ఏమన్నా చెప్పు, కీలకంగా నువ్వేదో రాసుకున్నావు, అది వింత కావచ్చు. ఇప్పుడు ఈ ముక్కు గిల్లుడే వింత వింత సీన్ అయ్యి ఉండవచ్చు, ఎక్కడ ఏ సినిమాలో లేదు, ఇక్కడే ఉంది. ఆ ముక్కులు గిల్లేను రిలీజ్ చేసేసావు బయటికి, ఏముంది చెప్పు. అండ్ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే నిర్మాత మీద ఇది ఉంటుంది, ఇక్కడ దాకా ఉంటుంది, అయినా సరే పని చేస్తారు, ఏదో రకంగా ఈ సినిమా నుంచి బయటకు వద్దామనుకుంటారు. కానీ ఈ నిర్మాతకు అసలు పుట్టగతులు ఉండొద్దని ఆలోచించేటోళ్ళు కూడా ఉండి ఏం చేస్తారో తెలుసా, ఇలా కూడా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉండి ఏం చేస్తారంటే ట్రైలర్ టీజర్ రిలీజ్ అవుతారు, కథ అంతా లీక్ చేసేస్తారు. దాంట్లో నువ్వు ట్రైలర్ చూస్తే సినిమా చూసినట్టే నీకు అర్థమైపోతుంది మొత్తం, ఇదేనా కదా ఏముందిలే అనిపిస్తుంది. పాప ప్రొడ్యూసర్ తెలియదు కదా, నీ అంత సినిమా నాలెడ్జ్ లేదు, డబ్బులు ఉన్నాయి అంతే. పాపం కథ లీక్ అయింది, ఎవ్వడు పోడు సినిమాకి, థియేటర్లో ఒకడు రాడు, ఓటీటీలో రిలీజ్ అయితే ఎంతో కొంత డబ్బులు వస్తే పాప ఇంకా నిర్మాత ఇంక అంతే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అదేంటిది తక్కువ మ్యూజిక్ డైరెక్టర్లను తెస్తాడు, తక్కువ ఏదో లిరిసిస్ట్ పిచ్చి పిచ్చి పాటలను రాసేస్తూ ఉంటారు, దానికి అడ్డమైన ట్యూన్లన్నీ కొడతారు. అది అద్భుతమైన పాట అని ప్రొడ్యూసర్కి అదే పనిగా వినిపించి నీకు తెలుసా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని చెత్త పాటలు మిలియన్లు వ్యూలు అదే పనిగా వినిపించి కూడా హిట్ చేశారు. అది విన్న కొద్దీ అదే ఏంది ఇలా ఉందనిపిస్తుంది, కానీ అందరూ అదే పాడుతూ ఉంటారు. అలాంటి పాటలు కూడా ఉన్నాయి. అట్లా ఈ ప్రొడ్యూసర్ని అదే డ్రామాలో నింపేసి రోజు ఆఫీస్కి వచ్చినప్పుడల్లా వాళ్ళ పాటలే వేస్తూ ఉంటే విని అబ్బాయి ఇదేదో అవుతుంది అనుకుంటాడు. ఇట్లా కూడా ఉంటారు. సో నిర్మాతల గురించి ఆలోచించకపోతే ఏ హీరో అయినా సరే ఇప్పుడు ఓకే మీరు ఈ సినిమా వరకు మీరు ఉన్నారేమో, కానీ అసలు లైఫే ఉండదు ఇండస్ట్రీలో. సీరియస్లీ అస్సలు లైఫ్ ఉండదు. ఒక్క నిర్మాతను బాధ పెట్టినా, ఎందుకంటే నిర్మాతలు ఉంటేనే ఇండస్ట్రీ, పరిశ్రమ అంటేనే పెట్టుబడులు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఎందుకు, పెట్టుబడులు ఎవరు తెస్తాడో పరిశ్రమని నడిపే వాళ్ళు పెద్ద గూగుల్లో ఎవడో రావాలి, అమెజాన్ వాళ్ళందరూ వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలి. సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరు? నిర్మాతలు. మరి ఆ నిర్మాతలు లేకపోతే ఏం చేస్తావు? సినిమాలు తీయవు. ఇప్పటికి కూడా చాలా మంది కథలు పట్టుకొని తిరుగుతున్నారు, ఒక నిర్మాత దొరకట్లా. ఆ కొద్ది మందే ఉన్నారు రెగ్యులర్ గా సినిమాలు తీసేవాళ్ళు. అంటే ఆ నిర్మాతలకు కూడా అర్థమైపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు చూసేసి, వాళ్ళకున్న నాలెడ్జ్ తోని వాళ్ళు చూసేసి ఇది ఎక్కడొక దగ్గర డబ్బులు వచ్చే పనిలాగా కాదు ముంచే పనిలాగా ఉందని చెప్పేసి వాళ్ళు వెనక్కి అడుగు వేస్తున్నారేమో అనుకోవచ్చు. మరి వెనకడుగు వేస్తున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన వాళ్ళేమో అటు పోలేక ఇటు పోలేక వస్తున్నారు. సగం అయింది అందరికి అడ్వాన్స్ ఇచ్చేసి. ఇప్పుడు కెమెరామెన్ అడ్వాన్స్ నాకు ఇచ్చాయంట, లేదండి నేను 2 నెలలు మీకోసం డెడికేటెడ్ కూడా ఏ ఆఫర్ ఒప్పుకోలేదు, నాకు రాజమౌళి పిలిచాడు ఫోన్ చేసి, అయినా సరే నేను నీ సినిమా ఉందని చెప్పేసి నేను వద్దన్నానని అలాంటిదే చెప్తారు. ఆర్టిస్టులకి నా అడ్వాన్స్ వెనక్కి అన్న వాళ్ళే ఎవరు అంతే. ఇప్పుడు ఎలక్షన్ ముందు డబ్బులు పంచినట్టే సింపుల్ చెప్పాలంటే. నువ్వు ఓడిపోయినాక వచ్చి బాబు మొన్న 5,000 ఇచ్చిన నాకు అంటిస్తాడు ఎవడైనా, అంతే కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇంత సుడిగాలి మనం ప్రతిసారి చూస్తాను, అంటే ఆల్మోస్ట్ అనేది ఓపెన్ బుక్ లాంటి ఎక్కడి నుంచి వచ్చారండి. అలాంటి ఒక వ్యక్తి మరి ఈ సినిమాకి ఎందుకు మరి ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఏం చేయకుండా చేస్తున్నాడు? మరి ఆయన సైడ్ స్టోరీ ఎలా ఉంది అనేది కూడా మనం ఆలోచించాలంటే. అంటే నువ్వు నిర్మాతకు కాకుండా పోయిన డైరెక్టర్కే వత్తాసు పలుకుతున్నావుగా, అంతే కదా. కొత్త డైరెక్టర్ నీకు నచ్చలేదు, నీకు ఆ డైరెక్టరే కావాలి, ఉండు ఏదో రకం సినిమా కంప్లీట్ చేయండి, నిర్మాత పక్షాన్ని నిలబడండి. ఇంకా చెప్పనా, అట్టర్ ఫ్లాప్ సినిమాలను కూడా 100 కోట్లు 500 కోట్లు వచ్చి హిట్ అయ్యాయని భ్రమింపజేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అట్లా కూడా భ్రమలో ఆ భ్రమలో నింపితే ఓటీటీ వాడు ఎక్కువ రేటు పెట్టుకుంటాడని కనీసం సేఫ్ అవుతావు కదా. రైట్. ఇప్పుడు ఫ్లాపే, థియేటర్లలో ఉండదు సినిమా, నువ్వు ఎత్తి చూసిన బుక్ మై షో మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది. కానీ ఈరోజు 200 కోట్లు, ఈ రాత్రికి 500 కోట్లు, రేపు చూడు 700 కోట్లు, వీకెండ్ కలెక్షన్ 1000 కోట్లు చెప్పగానే ఎక్కడో ఉంటాడు కదా ఈ నెట్ఫ్లిక్స్ వాడు, ముంబైలో కూర్చుంటాడు. ఈ సినిమా తరఫున మేనేజర్ వెళ్ళి, విన్నారా అండి చూడండి వెబ్సైట్లో న్యూస్లో ఎలా వచ్చాయో, మాది పెద్ద హిట్ అంటే మొన్న అనుకున్నట్టు 200 కాదు ఈసారి 250 చేసుకుందామండి. ఇట్లాంటి వ్యవహారాలు అంటే వాళ్ళని మోంచి. అంటే ఇప్పుడు మరి సుధీర్ బయటకు వచ్చేదన్నా చెప్పాలా లేకపోతే ఏంటి అసలు దీని ఎట్లా? అసలు ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిర్మాత కూడా ఎంత పెద్ద మనసు చేసుకొని పోలీస్ కేసు పెట్టారు వాళ్ళు, పాపం అది నడుస్తూ ఉంది. ఆ కేసు పెట్టామని మీడియాకి చెబితే అదే పనిగా వార్తలు రాస్తే వీళ్ళ కెరీర్ నాశనం అవుతుంది. ఎంత పెద్ద మనిషి చూడు,
వీళ్ళ కెరీర్ పాడవుతుంది పాపం. ఆయన అంటున్నాడు నా కళ్ళ ముందే కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి హీరో అయ్యాడు, మేము ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టాం ఆయన నమ్మి, తను ఇలా చేశాడు. సరే అంటే అసలు నీకు తెలుసా ఇక పోయిందిలే అని మైండ్లో ఫిక్స్ అయిపోయి దేవుడి మీద భారం వేసేసి ఇంకోసారి ఇంక రాను నేను ఈ ఇండస్ట్రీకి, ఒకవేళ వచ్చినా సరే ఎవరైనా మంచి వాళ్ళతో తీసుకుంటా అని మైండ్ అంతా ప్రిపేర్ అయ్యి చాలా సహనంతో ఫుల్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు. మొగుళ్ళు ఆయన పేరేంటో ఉంది, నిర్మాత మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపించింది. సో ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఇప్పుడు కాకపోయినా సరే రేపటి రోజైనా సరే ఒక మంచి స్థాయిలో ఉంటాడు చూడు. ఆయన గతంలో కూడా మంచి సినిమాలు ఏవో తీసాడు, అద్భుతం, నిర్మాతే. సో ఈయన ఫ్యూచర్ బాగుంటుంది, ఎందుకంటే ఇతని పక్షాన ఇండస్ట్రీ నిలబడుతుంది. రైట్, ఇలాంటి వాళ్ళకి రేపటి రోజు ఏదైనా మంచి పేరున్న హీరో కూడా ఈ ప్రొడ్యూసర్కి అవకాశం ఇచ్చి అతన్ని లేపే ఛాన్స్ కూడా ఉంటుంది. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.